అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గుంతల రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల నుండి పెంచలకోనకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై ప్యాచ్ వర్క్ కొట్టుకుపోయింది. దీంతో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఆదురపల్లి పెంచులకోన రోడ్డు మార్గాన కొలపనేడుపల్లి గ్రామం దగ్గర ఆర్టీసీ బస్సు గుంతల్లో పడి దిగబడిపోయి సుమారు 5 గంటల పాటు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడినారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి కానీ వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఈ రోడ్డుకి సరిగా గుంతలు పడి వాహనదారులు ఈ మధ్య ఇక్కడే 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగాయి. మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. లోకేష్, చెప్పండి, రాగానే సంక్రాంతిలోపు రోడ్లు వేస్తా ఉంటున్నారు. 2 నెలల్లో రెండో సంక్రాంతి కూడా వస్తోంది. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఏం జరిగింది ఈరోజు? బస్సు ఇరుక్కుపోయింది, తీసారా బయటికి? ఓవరాల్గా నెల్లూరులో పరిస్థితి ఏంటి? ఎస్ బిందు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 3-4 నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోడ్లపైన వెళ్ళాలంటే కూడా ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నామా అన్న చందన వాహనదారులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తాజాగా పొదలకూరు నుండి ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి పెంచులకోన రోడ్డు మార్గం పూర్తిగా కూడా గుంతలమయంతో అయిపోవడంతో అక్కడ ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్కి ప్లేస్ ఇవ్వడానికి కొద్దిగా సైడ్ తీసుకున్నటువంటి ఆర్టీసీ బస్సు గుంతలో కూరుకుపోయి ప్రయాణికులందరూ కూడా అక్కడే దిగి వేరే వాహనాల ద్వారా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోడ్డు పూర్తిగా కూడా దాదాపు 15 కిలోమీటర్ల వరకు కూడా అదే స్థితిలోనే ఉంది. ఎక్కడ చూసినా కూడా గుంతలు. దాదాపుగా వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షం నేపథ్యంలోనే ఆ గుంతల లోపలికి నీళ్లు చేరిపోవడంతో వాహనదారులకి అది ఎంత మేర లోతైనటువంటి గుంతలు అని చెప్పి కూడా పసిగడ్డానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. ఒకంత వేగంగా వచ్చినప్పటికీ కూడా అందులో పడి ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు కోట మండలానికి సంబంధించి కూడా అదే పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్పెషల్లీ చెలుకూరు మండలానికి సంబంధించి కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇటు పోర్టుకు వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఆలయం ఏదైతే ముత్యాలమ్మ దేవాలయంకి వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు, పూర్తిగా కూడా ఇలాగే గుంతుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఏదైతే అధికారంలో రాకమునుపు అదేవిధంగా వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేపట్టడమే కాదు, మహర్దశను తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడా కూడా నూతన రహదారుల నిర్మాణం కావచ్చు, ఆ రోడ్లు నిర్మించినటువంటి పరిస్థితులు లేవు. ఓన్లీ ప్యాచప్ వర్క్లే. ఎక్కడైనా కూడా సీఎం కార్యక్రమం కాదు లేదా మంత్రుల కార్యక్రమాలు ఉంటే ప్యాచప్ వర్కులు చేయడం, అది కాసంత జడువానికి అవి కొట్టుకుపోయి తిరిగి గుంతలుగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనపడుస్తుంది. ఇటు వాహనదారులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు కావచ్చు, అటుగా వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రమాద అంచున తాము కూడా పడి ప్రాణాలు కోల్పోతామో అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పి కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనబడుతుంది. లోకేష్, థ్యాంక్ యూ.